పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ శ్రేష్టమైన సమయమందు దేవుని యొక్క మాటల్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు నా అంశము ఒక్క వరము అడిగితిని. కీర్తన గ్రంథం 27వ సంకీర్తన 4వ చరణం చదువుకొని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కీర్తనకారుడైనటువంటి దావీదు దేవుడిని ముఖాముఖి అడుగుతున్నాడు. ఆయన నేను ఒక్క వరము అడిగితున్నాయి అని. దావీదు తన రాజ్యం కోసం ప్రార్థన చేయట్లేదు. దావీదు తన నగర కొరకు యోచన చేయట్లేదు. దావీదు తన అధికారం కోసం ప్రార్థన చేయట్లేదు. కానీ రాజు అయినటువంటి దావీదు తను అడుగుతున్నటువంటి కోరిక చాలా అద్భుతమైనటువంటి కోరిక. నేను యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని. దావీదు యొక్క ఆశ, దేవుని అడుగుతున్న వరం ఏంటి అని గమనించినట్లయితే తను చాలా స్పష్టంగా రాస్తున్నారు. ఆయన నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరంలో నివసించాలి అన్నటువంటి తన కోరిక ఎంత గొప్పది. ఈ కీర్తన దావీదు రాసేటప్పటికీ ఆయన వృద్ధాప్యానికి చేరినట్లు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. తన వృద్ధాప్య దశలో దేవుని సన్నిధాన్ని కోరుకుంటూ తన జీవితకాలం అంతా యెహోవా మందిరంలోనే నివసించాలన్నటువంటి ఆశని వ్యక్తం చేయటం మనం చూస్తూ ఉంటాం. దావీదు తన హృదయ కోరిక ఏంటంటే దేవుని మందిరంలో నివసించాలని. ఎందుకు దేవుని మందిరంలో నివసించాలని దావీదు కోరుకుంటున్నాడంటే 16వ సంకీర్తన 11వ చరణం ప్రకారము జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దావీదుకి తన నగరం ఏమీ సంతోషం ఇవ్వట్లేదు. తన రాజ్యభావంతులు ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలు ఏమీ సంతోషం ఇవ్వట్లేదు. సంతోషం ఎక్కడి నుండి దొరుకుతుందో దావీదుకు తెలుసు. కాబట్టి దావీదు అంటున్నాడు, నీ మందిరములో నా జీవితకాలం అంతా నివసిస్తే నాకు సంతోషం కలుగుతుంది. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, ఆనందం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి దావీదు యొక్క కోరిక లేక దేవుడిని తను అడుగుతున్నటువంటి వరం ఏంటంటే నేను నీ మందిరములో నేను నివసింపగోరుచున్నాను. దావీదుకి దేవుని మందిరం పట్ల ఎంత మక్కువ అంటే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 3-4 వచనాలు చూస్తుంటాం. ఆయనకి యెహోవా మందిరం పట్ల మక్కువ గలవాడు. అంత ప్రేమించాడు దేవుని మందిరం అంటే ఆయన సన్నిధానంలో నివసించాలని ఎంతో ఆశ కలిగినటువంటి దావీదు తన చేతులతో తన మందిరాన్ని నిర్మించలేకపోయినా దేవుడు తన చేతులతో నిర్మించొద్దు అని దావీదుకి చెప్పినప్పటికీ దావీదేమి డిస్కరేజ్ కాలేదు. కానీ దేవుని మందిరం తన కుమారుని ద్వారా కట్టాలని తన సంపదంతా దేవుని పని కొరకు సమర్పించుకున్నటువంటి దావీదుని చూడగలుగుతూ ఉంటాం. ఎంత మక్కువ, ఎంత ప్రేమ దేవుని సన్నిధి అంటే, ఎంత గొప్ప ఆశ, ఎంత గొప్ప కోరిక దావీదుకు ఉందంటే దేవుని మందిరంలో జీవితకాలం అంతా గడపాలని, ఆయన వాక్యాన్ని ధ్యానించాలని, తన శ్వాస జీవితాన్ని దేవుని సన్నిధానంలో గడపాలన్న తృష్ణ ఎంత ఔన్నత్యం కలిగిందో. 122వ సంకీర్తన 1వ చరణం మనం ధ్యానించినప్పుడు దావీదు యొక్క సంతోషాన్ని ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దావీదుకి పట్టజాలంత ఆనందం ఏంటంటే దేవుని మందిరానికి వెళ్దామని జనులు చెప్పేటప్పుడు దావీదుకి ఆనందం కలిగింది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం గమనించగలుగుతుంటాం. బైబిల్ పండితులైనటువంటి జోసిఫస్ తన కామెంట్లో రాస్తూ ఒక అద్భుతమైన మాటని తెలియచేయడం గమనించగలుగుతూ ఉంటాం.
దావీదుతో జనులు చెప్తున్నారు, అయ్యా దేవుని మందిరానికి మనం వెళదామని. జనులు దావీదుతో చెప్పడం గల ఆంతర్యం ఏంటంటే, దావీదులో ఒక శ్రేష్టమైనటువంటి సుగుణం ఉంది. దావీదు తన దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు జనులకేమి ఆహ్వానం తెలపట్లే, జనులేమి రమ్మని ఆహ్వానించట్లేదు. కానీ ప్రజలకు ఒక సత్యం తెలుసు, దావీదు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు తను గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ వస్త్రాలను ధరించి తన దేవుని మందిరానికి వెళ్ళేవాడంట దావీదు. తన రాజు వస్త్రాలను ధరించేవాడు కాదు, తన కిరీటాన్ని ధరించుకునేవాడు కాదు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దావీదు తన గొర్రెల కాపరిగా ఉండేటప్పుడు ఎలాంటి వస్త్రాలు అయితే ధరించేవాడో అలాంటి వస్త్రాలు ధరించుకొని దావీదు బయటికి వచ్చారంటే ప్రజానీకం అంతటికి అర్థమైన విషయం ఏంటంటే, దావీదు దేవుని మందిరానికి వెళ్తున్నాడు. దావీదుతో పాటు మనము వెళ్తే దేవునికి మహిమ. దావీదు ఎంత ఆనందభరితుడవుతాడో, ఎంత గొప్ప సత్యం అండి, ఎంత గొప్ప అద్భుతమైన విషయం. తన తగ్గింపు జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. దావీదు తన మహారాజు అయినప్పటికీ, దావీదు నిన్ను వృద్ధాప్యానికి వచ్చేటప్పటికీ, తను దేవుని సన్నిధానికి వెళ్ళవలసి వచ్చేటప్పుడు తన స్థితిని జ్ఞాపకం చేసుకోవటానికి తన గొర్రెల కాపరికి ఉన్నటువంటి ఆ వస్త్రాల్ని ధరించి దీనుడిగా ఆయన ప్రయాణమైతే ప్రజలందరికీ కూడా ఒక మేల్కొల్పు ఉండేది. దావీదు మహారాజు దేవుని సన్నిధానానికి వెళ్తున్నాడు, మనము వెళ్ళాలి. ఎంత చక్కటి ప్రవర్తన, ఎంత చక్కని తగ్గింపు. దావీదు దేవుని సన్నిధానంలో తన స్థితిని మర్చిపోవట్లేదు. ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న నన్ను తీసుకుని వచ్చి నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీద రాజుగా చేసినటువంటి మహారాజైన దేవుని సన్నిధానికి వెళ్తున్నాను. నేను ఎంత దీనుడినై దేవుని సన్నిధానికి వెళ్ళాలి. దావీదు తన రాజనగర్ నుండి తను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తన వస్త్రధారణ చూసినటువంటి ప్రజనీకం అంతా దావీదు దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి ఆశతో తను వెంబడించి వెళ్ళటానికి ఇష్టపడినట్లు చూస్తూ ఉంటాం. కాబట్టి 122వ సంకీర్తన ప్రారంభ చరణంలో ఆయన అంటున్న మాట, యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. దేవుని మందిరం పట్ల శ్రద్ధ కలిగిన వాడు దావీదు. తన వరం ఒక్కటి అడుగుతున్నాడు, అయ్యా నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నేను నా జీవితాన్ని గడపాలి అని. దేవుడు బహుగా ఆశీర్వదించాడు దావీదుని, విస్తారమైన నగర్ని ఇచ్చాడు. యెరూషలేము పట్టణంలో ఉన్నతమైన గృహాన్ని గొప్ప రాజరికని ఇచ్చినప్పటికీ తన ప్యాలెస్లో నివసించటం కంటే దేవుని మందిరంలో నివసించటము ఎంత గొప్ప ఆశీర్వాదము. కోరాహు కుమారులు 84వ సంకీర్తన 10వ చరణాన్ని మనం గమనించినప్పుడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ శ్రేష్టతను గుర్తించినటువంటి దావీదు దేవుడిని వరంగా అడుగుతున్నాడు. ఆయన, అయ్యా నీ మందిరములో నా జీవితకాలం అంతా ఉండేటట్లు నాకు సహాయము దయచేయవా. ఎంత దేవుడు ఆశీర్వదించినప్పటికీ దావీదు దేవుని విడిచిపెట్టినటువంటి తగ్గింపు జీవితాన్ని కలిగినటువంటి మహారాజుగా దావీదుని చూస్తూ ఉంటాం. అందుకనే దేవునికి దావీదు హృదయానుసారుడు, ఇష్టమైనటువంటి మనుష్యుడు. కాబట్టి ఈ లేఖనాలు మనం గమనిస్తున్నప్పుడు తన వరము, తన యొక్క కోరిక దేవుని ఏమని అడుగుతున్నాడంటే, నేను నీ మందిరములో నివసించాలనుకుంటున్నాను. దావీదు యొక్క ఆశ, దావీదు యొక్క కోరిక తను అద్భుతంగా చెప్తున్నాడు, నా జీవితకాలం అంతా నేను ఆ దేవుని సన్నిధానంలో గడపాలని. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధానంలో గడపడానికి ఇష్టపడుతున్నామా? ఆమోసు గ్రంథము మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము 12వ వచనము బి భాగాన్ని గమనిస్తే, యెహోవా సన్నిధికి వెళ్ళుటకు సిద్ధపడండి అని ఉంటుంది అక్కడ. ఎంత అద్భుతం! దేవుని మందిరానికి వెళ్ళటానికి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి సిద్ధపాటు మనసు అవసరం. ఈరోజు దేవుని సన్నిధంలో మన సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధానికి వెళ్తున్నామా? వెళ్తే ఏంటి లాభం అంటే, కీర్తనకారుడు 16వ సంకీర్తన
మనకి 11వ చరణం అంటున్నాడు, నీ సన్నిధిలో నిత్య సంతోషం ఉంటుంది, నీ సన్నిధానంలో నిత్యము నెమ్మది ఉంటుంది. మనకి శాంతి, సమాధానము, నెమ్మది ఐశ్వర్యములో లేదు, మనకున్నటువంటి హోదాలో లేదు. శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషం కావాలంటే మహారాజు అయినటువంటి దావీదు వలె దేవుని సన్నిధంలో మనం గడిపే అనుభవాల్ని కలిగి ఉండాలి. దావీదు తన స్థితిని మర్చిపోలేదు, దేవుని కొరకు తగ్గింపు జీవితాన్ని చూడగలిగాం. దావీదుని దేవుడు నువ్వు మందిరం కట్టొద్దు అంటే దావీదు ఏమాత్రము దేవునికి దూరం కాలేదు, కానీ తన కుమారుడు కడుతున్నారని దేవుడు సెలవిచ్చినప్పుడు కావలసిన సమస్తాన్ని సమకూర్చాడు ఆయన. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ మారుమూల గ్రామాల్లో మందిరాలు లేక చెట్ల క్రింద ఆరాధన జరుగుతున్న పరిస్థితులు, మరికొన్ని మందిరాలు సంపూర్తి కాక మధ్యలో నిలిచిపోయినటువంటి పరిస్థితులు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొద్దీ, దేవుడిని మీరు ప్రేమించిన వారైతే మందిరాలు లేని చోట్లని మీరు గుర్తించి మీ వంతుగా దావీదుకి ఇచ్చినట్టు ఈ భాగ్యాన్ని ప్రభు ఈరోజు మీకు ఇస్తున్నట్లు మీరు అర్థం చేసుకోగలిగితే ఒక మందిరాన్ని మీ కుటుంబం తరపున నిర్మించడానికి దయచేసి ముందుకు రండి. ఎంత ఆశీర్వాదం! ఒక గ్రామంలో ఒక మందిరాన్ని మనం నిర్మించగలిగితే చుట్టుపక్కల ఉన్నటువంటి 5 లేక 6 గ్రామాలకి కేంద్రం అవుతుంది. అనేకలు వచ్చి దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఆశీర్వాదము మనకు మన పిల్ల తరానికి ఉంటుంది. దావీదు యొక్క కోరిక అదే. జనులందరూ అంటున్నారంట, యెహోవా మందిరంకి వెళ్ళేదమని జనులు నాతో చెప్పేటప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందో. మనకిచ్చినటువంటి దేవుడు సమస్తమైన ఈవుల్ని బట్టి ప్రభువుని మనం స్తుతిస్తూ, మనకైనా చేసిన మహోపకారాలను బట్టి మన ఆయుష్కాలంలో దావీదు లాంటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుంటుందో. గమనించినట్లయితే తన వృద్ధాప్యానికి వచ్చాడు దావీదు తన సంపద అంతటిని దేవుని పని కొరకు సంపూర్తి సమర్పణ ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకి దేవుని మందిరం అంటే మక్కువ కాబట్టి, ప్రేమ కాబట్టి. జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సన్నిధానికి వెళ్ళడానికి సిద్ధపాటు మనసు ఉండాలి. ఒక్క దినమైన ఆవరణలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని మందిరంలో నిత్య సంతోషం అనుకుంది కాబట్టి మనకిచ్చినటువంటి ఈ జీవిత కాలంలో దేవుని సన్నిధానంలో గడిపే అనుభవాన్ని మనం కలిగి ఉందాం. దావీదు ఆరోగ్యం కోసమో, ఐశ్వర్యం కోసమో, ధన ఘనత కీర్తుల కోసమో ఆయన దేవుని వరం అడగలేదు, కానీ దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి ఆ అనుభవాన్ని దావీదు కోరుకుంటున్నట్లు మనము కూడా ప్రతినిత్యం మందిర పరిచర్యలో, దేవుని పనిలో, మరి అవసరతలు ఉన్నటువంటి పరిచర్యని గుర్తించి మనం సహాయం చేయగలిగితే దావీదు తర్వాత తన రాజ్యాన్ని సొలొమోను ద్వారా ఆశీర్వదించినట్లు దేవుడు మిమ్ములను మీ పిల్ల తరాన్ని ఆశీర్వదించినట్లు దేవుని పని కొరకు సహకరిద్దాం. ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ఇలా మారుమూల గ్రామాలకు వెళ్ళినటువంటి ఒక మిషనరీని మీరు దత్తత చేసుకుంటే వారి సువార్త ప్రకటన ద్వారా గ్రామం రక్షించబడి ఒక మంచి మందిరం నిర్మించబడి అనేక ఆత్మల ఆరాధనకి మరి సాధనంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు దయచేసి ఒక మిషనరీని దత్తత చేసుకోండి. లేక గ్రామంలో మందిర అవసరతను గుర్తించండి. దేవుని పని కొరకు మీరు గుప్పిలు విప్పినట్లయితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుమిండిగా దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మీ అందరికీ దేవుడు ధారాళంగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసు నీకు వందనాలు. దావీదు జీవితంలో ఒక్క వరము నాయన నీ సన్నిధానంలో గడపాలని అర్థించారు ప్రభా. మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మా ప్రియులకు అట్టి భాగ్యం అనుగురించి నీ సన్నిధానంలో సంతోషము, నీ సన్నిధానంలో నెమ్మది, నీ సన్నిధానంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నేను పిల్ల తరం అనుభవించుటకు సహాయం చేసి మీరు మహిమ పొందుకోమని యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.